ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. ఇది యాంగిల్ ఫిష్ చాలా డీప్ సీలో ఉంటుంది, కానీ ఎప్పుడు బయటకు రాదు. సడన్గా ఇవి బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ఓవర్ ఫిష్ అంటారు. ఇవి చాలా కిలోమీటర్ల అడుగులో ఉంటాయి. ఇవి బయటకు రావు అసలు, కానీ ఈసారి బయటకు వస్తూ ఉన్నాయి. పోయినసారి జపాన్లో కూడా సునామీ రాబోయే టైంలో ఇలా బయటకు వచ్చాయంట. ఇలా చాలా సముద్రంలో చాలా వింతలు జరుగుతూ ఉన్నాయి అనమాట. ఇది రీసెంట్గా కేరళలో చాలా ఫిషెస్ అన్ని బయటకు వచ్చేసాయి అనమాట. అంటే ఎప్పుడూ జరగనటువంటి న్యాచురల్ థింగ్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఆస్ట్రేలియాలో సముద్రం సిడ్నీలో ఎర్రగా మారిపోయింది. తర్వాత సౌదీ అరేబియాలో మంచు పడతా ఉండింది. ఇంకా చాలా చోట్ల రీసెంట్గా భూమి విపరీతంగా భూకంపాలు వస్తూ ఉన్నాయి. భూమి కంపిస్తూ ఉంది. చాలా తక్కువ రెక్టర్ స్కేల్ మీద 5-6 ఆ రేంజ్లో భూమి ఎక్కువగా కంపిస్తూ ఉండింది. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయం మాత్రం చెప్పగలుగుతా ఉన్నాను. ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన సూచనలు చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను. కాబట్టి ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే నీ జీవితం దేవుని ఎదుట సరిగ్గుందో లేదో చూసుకో. ఒకవేళ దేవుని నమ్ముకునే వ్యక్తి అయితే ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గర పాపక్షమాపణ పొందు. గాడ్ బ్లెస్ యూ.